సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో ఈ వీడియో వచ్చేసి అరుణాచలం టూర్ అండ్ అరుణాచలం బడ్జెట్ ప్లాన్. సో రెండు ఒకటేసారి చెప్పేస్తా, మళ్ళీ కొత్త వీడియోలు అవసరం లేదు. సో ఆల్రెడీ అరుణాచలం గురించి 2 వీడియోలు అప్లోడ్ చేసిన, ఒకటి వెళ్ళడం రావడం, అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ, అలాగే అరుణాచలం యొక్క దర్శనం. సో అందులో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి దర్శనాన్ని, అది కూడా అప్లోడ్ చేసిన. సో వీడియో మిస్ కాకండి. అరుణాచలం టూర్ చూడాలంటే ఈ వీడియో చూడండి, అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ చూడాలంటే ఈ వీడియో చూడండి. అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా? అరుణాచల ప్రవేశం, అరుణాచలంలో చేసే పనులు, చూసే టెంపుల్స్, ఈ రెండు చెప్తా. సో ముందుగా వచ్చేసి చేసే పనులు, గిరి ప్రదక్షిణ, బ్రహ్మాండమైన చూసే అద్భుతాలు, రాజగోపురం, దాని తర్వాత రమణ మహర్షి ఆశ్రమం. మిస్ అస్సలు కాకండి. సారీ, నేను రమణ మహర్షి ఆశ్రమం అనేది వీడియో తీయలేను. సో ఎందుకంటే నిజం చెప్తున్నా, రమణ మహర్షి ఆశ్రమం నేను పోగానే నేను మొత్తం బ్లాక్ అయినా, నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన, పర్సులో పెట్టుకున్నా, మంచిగా ఆడ మెడిటేషన్ చేసే ఒక హాల్ టైప్ ఉంది. సో అందులో పోయినా ఒక హాఫ్ అన్ అవర్ నేను అక్కడ కూర్చున్నా, జపం చేసిన, అద్భుతం బ్రో. సో దాని ఇంగ్లీష్లో ఒకటి అంటారు కదా, స్పిరిచువాలిటీ జర్నీ అని. రమణ మహర్షిలో నాకు ఆ అద్భుతం అనేది కానీ ఉంది. కేదార్నాథ్ ఎదురుగా, టెంపుల్ ఎదురుగా కూర్చోవడం చాలా ఇష్టం. సో అదే ఫీలింగ్ నాకు రమణ మహర్షి ఆశ్రమంలో ఫీల్ అయినా నేను. అంత మజా వచ్చింది. ప్రతి యువకులకి అనేది ఏం లేదు బ్రో, అందరికీ రమణ మహర్షి ఆశ్రమం పోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీలైతే ఒక రోజు ఒక నామం యొక్క జపం చేయండి. ఎక్సలెంట్, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ రెండోది రాజగోపురం. గోపురం చూస్తే అసలు మనం ఇండియాలోనే లేము, ఏదో రాజుల కాలంలో ఉన్నాం అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బాహుబలి సినిమాలో పెద్ద పెద్ద మూర్తులు ఉంటాయి కదా, సేమ్ ఆ రాజగోపురం చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. సో అరుణాచలం యొక్క టూర్ అనేది ఎక్సలెంట్. నేను మళ్ళీ చెప్తా, నేను మాత్రం పోయింది చాగంటి కోటేశ్వరరావు మాటలు వినే. సో యాక్చువల్లీ ఈ టైంలో నేను పోవాల్సింది కేదార్నాథ్, బద్రీనాథ్, కానీ నేను పోయిందేమో అరుణాచలం. ఎంతనైతే చాగంటి కోటేశ్వరరావు చెప్పిండో అదే ఫీలింగ్ నేను అరుణాచలంలో ఫీల్ అయినా. అంతే అద్భుతం అరుణాచలం కూడా ఉంది. అందులో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అందులో నాకు నచ్చని విషయాలు, అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తా. సో అక్కడ హిందీ అనేది మొత్తానికి నడవది. సో అక్కడ ఇష్యూ నడుస్తుంది. సో అక్కడ హిందీ అనేది అస్సలు మాట్లాడకండి. సో మీ అందరికీ చెప్తున్నా, మనకు అక్కడ భాష రాదు, అది తమిళనాడు. సో మనకు అది రాదని మనం హిందీ మాట్లాడదాం అనుకుంటే అసలు మాట్లాడకండి. మీకు ఒకవేళ భాష వస్తే తమిళే మాట్లాడండి, లేదంటే మీ తెలుగులో మీరే మాట్లాడండి, వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళు చెప్పే మాటలు మనకు 100% అర్థమవుతాయి. అంతే, వాళ్ళు చెప్పే యాక్షనే కానీ, వాళ్ళు చెప్పే మాటలే కానీ కొంచెం మ్యాచ్ అవుతాయి మన తెలుగుకి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ తెలుగులోనే మాట్లాడండి, హిందీలో మాట్లాడకండి. ఆ ఒక చిన్న బ్యాడ్ అనుభూతి నాకైంది. చాలామంది అట్లానే ఉన్నారు, అక్కడ వాతావరణమే అట్లుంది. సో హిందీ అవాయిడ్ చేయండి, తెలుగులోనే మాట్లాడండి. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకుండా వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళని ఉన్నా చెప్పేస్తారు. సో ఇది. అండ్ బడ్జెట్ ప్లాన్. సో సింపుల్, పెద్ద అమౌంట్ ఏం కాలేదు. అండ్ బడ్జెట్ అంటే ఆ రూమ్కే నాకు ఒక 800 పడ్డది. ఆ రూమ్ కూడా చూపెట్టిన, ఈ వీడియోలో ఉంటుంది చూడండి. సో ఆ రూమ్ కూడా పెద్ద అమౌంట్ కాలేదు, నాకు 800 అయింది. అండ్ 24 అవర్స్ దాకా ఇచ్చిండు దగ్గర. దాని తర్వాత భోజనం నేనైతే బయట వేసిన. మీకు ఇంకా దానికన్నా మీకు లోయెస్ట్ కావాలంటే రాజగోపురం ఎదురుగానే ఒక దారి ఉన్నది, అక్కడ 3-4 ఆశ్రమాలు ఉన్నాయి. సో అక్కడ ఏ ఆశ్రమం అంటే ఆ ఆశ్రమంలో ఉండొచ్చు. అండ్ ఓన్లీ 100 రూపీస్ అండ్ 150 ఉన్నది అక్కడ ఛార్జ్. సో అక్కడ ఆశ్రమంలో ఫెసిలిటీ కూడా మంచిగా ఉన్నాయి, వాష్రూమ్ కానీ ఎక్సెట్రా నీళ్ళు కానీ వాటర్ కానీ. సో మంచిగా ఉంది. అండ్ అక్కడ ఆశ్రమంలో నాకు తెలిసి 2 ఆశ్రమంలో భోజనం కూడా పెడతారు, అది కూడా ఫ్రీగా పెడతారు. సో అది కూడా చూసుకోండి. అండ్ పెద్ద అమౌంట్ ఏం కాలే, నాకు తెలిసి మా అంటే సో మన తెలంగాణ వాళ్ళకి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ అంత కాస్ట్ ఏం పడదు. సో తిరుపతి నుంచి వెళ్ళి 4 గంటలు, కాట్పాడి జంక్షన్ నుంచి వెళ్ళి 2 గంటలు. సో టెన్షన్ లేదు. తిరువన్నమలై అనే రైల్వే స్టేషన్ ఉంది, అది చాలా తక్కువ ఉన్నాయి. చూడండి మీ ఏరియా నుంచి వెళ్ళి ఆ ట్రైన్లు ఉన్నాయో లేవో, ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఒక 5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఏం లేదు. సో తిరువన్నమలై ట్రైన్ ఉంటే చాలా బెటర్, మీకు ఇవన్నీ లొల్లిలు అవసరంగా ఉండదు. సో ఒకవేళ కాట్పాడి నుంచి ఉంటే మీరు కొత్త బస్ స్టాండ్కి పోయి ఆడికెళ్ళి బస్సు పట్టి ఆడికెళ్ళి అరుణాచలం పోయి. సో ఇదంతా మీకు ఒక గైడెన్స్ ఇలాక ఒక వీడియో కావాలి. గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలు అయిందంటే
సో మార్నింగ్ 6 గంటలకైతే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన అండ్ నాకు 9:30 వరకు అయింది అండ్ 11:30 వరకు కూడా దర్శనం కూడా అయింది. మీకు దర్శనం విషయం కూడా చెప్తా. 50 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే సర్వదర్శనం కూడా ఉంటుంది. సర్వదర్శనం అసలు మీకు లైనే కనబడది, సర్రని పోవచ్చు. నేను కూడా అట్లనే అనుకుని పోయినా. కానీ గుడి టెంపుల్ తర్వాత ఎన్నైతే గోపురాలు ఉంటాయి కదా, 4-5 గోపురాలు కనబడతాయి కదా అరుణాచలంలో మీదికి వెళ్ళి, సో అవన్నీ గోపురాలు ఇట్లా 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 తిరిగొస్తాయి. సర్వదర్శనం పోయినా కాబట్టి నాకు 2 గంటలు పట్టింది బ్రో. సో ఆ సర్వదర్శనం అనేది కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ సో ఈ 50 రూపీస్ని మీకు ఎందుకు ప్రత్యేకించి 2-3 సార్లు చెప్తున్నా అంటే, గిరి ప్రదర్శన వేసే వరకు మీ ఎనర్జీ మొత్తం జీరో అవుతుంది. సో మళ్ళీ ఇదంతా తిరుగుడు అవసరమా? నేను కూడా అంతే, నేను కూడా అయితే తిరిగినా, అది తిరిగి ఇది తిరిగినా. సో అందుకొరకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో మీరు అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ తిరిగి కూడా అవసరమా? అందుకొరకే 50 రూపీస్ టోకెన్ తీసుకున్నారనుకో డైరెక్ట్ దర్శనం మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది. సో అద్భుతమైన దర్శనం అయింది. శివుణ్ణి చూస్తే మాత్రం ఎంతనైతే గిరి ప్రదక్షిణ చేసిందో అలసిపోయిందో, ఆ శివయ్యని చూడగానే మొత్తం ఎనర్జీ మళ్ళీ ఛార్జ్ అయింది. సో ఇది పోవడం చెప్పిన నేను. సో కాట్పాడ్ నుంచి కానీ తిరువన్నమలై రావడానికి చెప్తున్నా. కాట్పాడ్ నుంచి కానీ చూసుకొని మీరు, ట్రైన్లు ఎక్కువ లేవు కాట్పాడ్ నుంచి మళ్ళీ మనకు రిటర్న్ రావడానికి. నాకైతే ఒక్క ట్రైన్ లేకుండా అడిగి, సో చూసుకోండి. కాట్పాడి నుంచి చూసుకోండి, తిరువన్నమలైకి వెళ్ళి అయితే ఆల్మోస్ట్ ఉండయి. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బస్ స్టాండ్ కోండి, తిరువన్నమలై అంటే అరుణాచలం బస్ స్టాండ్ కోండి. అరుణాచలం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి తిరుపతి కోండి. చార్జెస్ బస్ టికెట్ ఎంత అంటే 280 రూపాయలు బస్ టికెట్ ఉంది. సో బెటరే. సో లాంగ్ కూడా అంతే ఉంది. సో 4 గంటల జర్నీ ఉంది ఆడికెళ్ళి తిరుపతి. డైరెక్ట్ తిరుపతి బస్ స్టాండ్కే దించుతాడు. సో మీలో ఎవరైతే ప్లాన్ చేస్తుండ్రో అరుణాచలం అండ్ తిరుపతి, సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందు డైరెక్ట్ తిరువన్నమలై రాండి, అరుణాచలం రాండి, దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేయండి. సో ఆడికెళ్ళి మళ్ళీ తిరుపతి వెళ్ళండి. సో అది చాలా బెటర్ అని నేను అనుకుంటా. ఇదే ఎందుకు చెప్తున్నా అంటే, మనకు రేణిగుంట నుంచి కానీ తిరుపతి నుంచి కానీ చాలా ట్రైన్లు ఉన్నాయి. మనకు తిరువన్నమలై నుంచి వెళ్ళి, అలాగే కాట్పాడి జంక్షన్ నుంచి వెళ్ళి ట్రైన్లు లేవు. సో నా ప్లాన్ అయితే ఇది. సో మీకు ఎట్లా నస్తే అట్లా. అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు, అరుణాచలం పోతే రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా పోండి, చాలా అద్భుతమైన చోటు అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై శ్రీరామ్.